కవల సోదరులు. చాలా చాలా కాలం క్రితం ఒక గ్రామంలో ఒక రైతు తన కవల కుమార్తెలు లీనా మరియు నాన్సీలతో కలిసి ఉండేవాడు. వారు ఎంతో ప్రేమించేవాడు. వారితో ఆడుకునేవాడు, అధ్యయనం చేయడం మరియు అన్ని రకాల విషయాల్ని వారికి నేర్పేవాడు. మర్యాదపూర్వకంగా దయగల ఇద్దరు అమ్మాయిల్ని గ్రామ ప్రజలందరూ ఇష్టపడేవారు. కానీ వారి పెద్దవారయ్యాక 10 ఏళ్ల వయసులో ఏదో మార్పు వచ్చింది. హే మారి, ఆడుకోవడానికి బయటికి వెళ్తాము. అడవిలో ఈరోజు ఆపిల్ చెట్టు సరికొత్తగా ఉందిట. నిజంగానా? లేదు, నేను రాలేను. ఎందుకు రాలేవు? మా అమ్మ నన్ను అనుమతించదు. మారీ ఎక్కడికి వెళ్ళడం లేదు. లీనా మరియు నాన్సీ, మీరిప్పుడు పెరుగుతున్నారు. అబ్బాయిలతో ఆడుకునే ఈ అర్థం లేని దాన్ని మీరు తప్పక ఆపాలి. బాలికలు అందంగా కనిపించాలి మరియు వంట మరియు శుభ్రపరచడం నేర్చుకోవాలి. అడవులలో ఆడడం మరియు మురికిగా ఉండకూడదు. ఏంటి? కానీ ఇది మీ తప్పు కాదు. నేను మీ తండ్రితో తప్పక మాట్లాడాలి. నాన్సీ మరియు లీనా విచారంగా ఆలోచనతో వెళ్లిపోయారు. వారు మరొక స్నేహితుడింటికి వెళ్లారు. హలో శ్రీమతి జాకబ్. హలో అమ్మాయిలు, ఇక్కడికి మీరెందుకు వచ్చారు? మేము మాతో అడవికి రావాలని అనుకుంటున్నారా అని అడగడానికి వచ్చాము. రాదు, నేను ఆమెకు కుట్టడం అల్లడం నేర్పించాను. మీకు నచ్చితే నేను కూడా మీకు నేర్పించగలను. మీరు నిజంగా అడవిలో ఆడటం కంటే ఉపయోగకరమైన విషయాలు నేర్చుకోవాలి. మీరు ఇప్పుడు పెరుగుతున్నారు. అమ్మాయిలు అందంగా కనిపించాలి, కుట్టడం అల్లడం నేర్చుకోవాలి కూడాను. నాన్సీ మరియు లీనా అది విని విచారంగా వెళ్లిపోయారు. ఏమి జరుగుతోంది? అకస్మాత్తుగా మా స్నేహితులందరూ ఆడకుండా ఆగిపోయారు. అక్కడ చూడు, అబ్బాయిలు చక్కగా ఆడుకుంటున్నారు. అమ్మాయిలు ఎందుకు ఉండలేరలా? లీనా, నాన్సీ, అడవిలో చెట్టు ఎక్కడానికి వెళ్ళాలనుకుంటున్నారా? ఇప్పుడే కాదు స్టీవెన్, తర్వాత చూద్దాం. నాన్సీ మరియు లీనా తమ తండ్రిని కలవడానికి వేచి ఉండలేకపోయారు. అకస్మాత్తుగా వాళ్ళ స్నేహితులందరూ ఎందుకు ఆడుకోవాలని అడిగారు. ఆహా, నా ఇద్దరు కుమార్తెలు, ఎలా గడిచింది ఈరోజు? డిన్నర్ ఇప్పటికే సిద్ధంగా ఉంది. ధన్యవాదములు పిల్లలు. నా పిల్లలు ఎప్పటిలాగే చిలిపిగా మరియు మాట్లాడేవారు కాదు. ఎందుకు? తప్పు ఏమిటి? నాన్న, అమ్మాయిలు ఎందుకు అందంగా కనిపించాలి? వంట శుభ్రంగా ఉండటం అవసరమా? లేదా కుట్టు మరియు అల్లికలా? ఈ విషయం మీకు ఎవరు చెప్పారు? ఈ రోజు మేము మా స్నేహితులను అడవికి రమ్మని పిలవడానికి బయలుదేరినప్పుడు నాన్సీ మరియు లీనా ఆ రోజు జరిగిన ప్రతి విషయాన్ని తమ తండ్రికి చెప్పారు. జోనాథన్ భయపడ్డాడు. అమ్మాయిలు ఆడొద్దు కానీ అబ్బాయిలు ఆడుకోవచ్చా? అబ్బాయిలు ఏం చేయగలరో అమ్మాయిలు కూడా అది చేయగలరు. తల్లులారా, నాకు చెప్పండి, ఇందులో తేడా ఏమీ లేదే. అయితే అమ్మాయిలు మాత్రమే ఎందుకు వండటం నేర్చుకోవాలి? అలాగా? నాకు తెలుసు ఎలా కుక్ చేయాలో, కానీ నేను అమ్మాయిని కాదు కదా. కానీ ప్రతి ఒక్కరికి తెలుసు, వంట చేయడం, శుభ్రం చేయడం, కుట్టడం అన్నీ అందరూ నేర్చుకుని ఉండాలి. ఇందులో అబ్బాయిలు అమ్మాయిలు తేడా ఏమీ ఉండదు. అమ్మాయిలు ఏదైనా నేర్చుకోవచ్చా? ఏదైనా. గుర్రపు స్వారీ కూడానా? గుర్రపు స్వారీ కూడా నేర్చుకోవాలనుకుంటున్నారా? అవును. అలా జోనాథన్ అమ్మాయిలకు గుర్రపు స్వారీ నేర్పించడం ప్రారంభించాడు. త్వరలోనే అమ్మాయిలు చాలా తెలివిగా నేర్చుకున్నారు. గుర్రపు స్వారీ చేసే అమ్మాయిలను గ్రామ ప్రజలు ఇష్టపడలేదు. మీరు నిజంగా మీ అమ్మాయి చేసే పనులని ఆపాలి. కానీ దేని నుండి? అబ్బాయిలు చేసే పనులు వారు చేస్తారు. అమ్మాయిలు గుర్రాలు తోలడం, చెట్లు ఎక్కడం సరైనది కాదు. వంట చేయటం, శుభ్రపరచడం, కుట్టడం మరియు వారి ఇళ్లను చూసుకోవడం నేర్చుకోవాలి. అమ్మాయిలు వాళ్ళ మనసులో ఏదనుకుంటే అది చెయ్యవచ్చు. వాళ్ళ అబ్బాయిలకేం తక్కువేం కాదు. నా కూతుర్లు ఎవరిని ఏ విధంగా ఇబ్బంది పెట్టడం లేదు, కాబట్టి నేను వాళ్ళని అస్సలు ఆపను. నిజంగానా? అమ్మాయిలు జీవనం సంపాదించగలరా జోనాథన్? చెప్పండి. ఎందుకు కాదు? నా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేంత వరకు నేర్పించాలని ప్లాన్ చేసుకునున్నా. నేను వాళ్ళకి నాలాగే కేవలం ధాన్యాన్ని ఎలా పండించాలో అని మాత్రమే నేర్పించను. మార్కెట్లో బిజినెస్ ఎలా చేయించాలో కూడా నేను నేర్పిస్తా. అమ్మాయిలు వ్యాపారం చేస్తారా? ఇది నిజంగా దారుణం.
మీరు ఇలాగే పట్టుబడితే జొనథన్, నేనిది చెప్పాలి. మేము మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని గ్రామం నుండి బహిష్కరించవలసి వస్తుంది. మళ్ళీ ఆలోచించుకోండి. నేను నా కూతుళ్ళు ఎలాంటి తప్పు చేయడం లేదు చీఫ్. నేను చెప్పేదేంటంటే మీ పిల్లలకు కూడా వాళ్ళు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో అది నేర్పించి తీరాలి అంటున్నాను. అమ్మాయిలు అబ్బాయిల మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి? అమ్మాయిలు బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకోవాలి, అబ్బాయిలు ఇంట్లో వంట చేయడం ఎలాగో అది నేర్చుకోవాలి. జోనథస్ ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? అమ్మాయిలు వ్యాపారం చేస్తున్నారా? మరి అబ్బాయిలు వంట చేయడం నేర్చుకోవాలా? చాలా మంచిది. అదే మీరు కావాలనుకుంటే మీరు మరియు మీ కుమార్తెలు ఇకపై గ్రామ కార్యక్రమంలో పాల్గొనడానికి అస్సలు అనుమతించబడరు. మీరు ఎలా అనుకుంటే అలాగే చీఫ్, కానీ ఒకరోజు తెలుసుకుంటారు నేనే కరెక్టు అని. త్వరలోనే గ్రామంలో ఒక స్పోర్ట్స్ మీట్ ఉండవలసి ఉంది. ఇందులో 20 ఇతర గ్రామాలకు చెందిన బాలురు పాల్గొంటారు. గ్రామం మొత్తం కార్యకలాపాలతో నిండి ఉంది. కానీ జోనాథస్ మరియు అతని కుమార్తెలు సన్నాహాల్లో పాల్గొనడానికి అనుమతించబడలేదు. ప్రారంభోత్సవానికి మంత్రి రోలాండ్ స్వయంగా వస్తున్నారు. మన సన్నాహాలు అస్సలు మచ్చలేనివిగా ఉండాలి. మరి నేను స్టోర్స్ మీట్ చూడాలనుకుంటున్నా. మనకు అనుమతి లేదు. మీరు ఆ ఫీల్డ్ లోకి ఎలో చేయకపోతే పర్వాలేదు, మీరు బయట నుండి కూడా దాన్ని చూడవచ్చు, అది కూడా విలేజ్ యొక్క హై పాయింట్ నుంచి. అవును. వెంటనే స్పోర్ట్స్ మీట్ రానే వచ్చింది. లీనా మరియు నాన్సీ ఒక చెట్టు ఎక్కారు. అది స్టాండ్లను పట్టించుకోలేదు. అక్కడి నుండి మొత్తం గ్రామాన్ని చూడగలిగారు. మంత్రి రోలాండ్ తన కొడుకుతో కలిసి రేస్ నడుపుతున్నాడు వారు చూశారు. అందరూ ఆటల్ని ఆనందిస్తున్నప్పుడు థండర్ స్థానిక గుండా మంత్రి కొడుకుని కిడ్నాప్ చేశాడు. ఇప్పుడు మన శాండ్ హుడ్ నుండి అథ్లెట్లు వచ్చి మంత్రి గారి ముందు కవాతు చేస్తూ ఉంటారు. నాన్సీ, అది ఏమిటి? ఆ క్యారేజ్ ఇంత వేగంతో ఎందుకు వెళ్తుంది? అది కూడా స్టేడియం నుండి దూరంగా ఉందా? స్ట్రేంజ్. ఏమంటావు? చీఫ్ కి చెప్పేద్దామా? మన మాటని ఎవరు వింటారు? పైగా మనం చీఫ్ కి చెప్పే సమయంలో క్యారేజ్ చాలా దూరంగా ఉంది. మనకి తెలుసు అది ఎక్కడ ఉందో. పద, మనం అనుసరిద్దాం. అలా ఇద్దరు బాలికలు వారి గుర్రాలపై వచ్చి క్యారేజీని అనుసరించారు. ఆ బండి ఒక గుహ దగ్గర ఆగి అడవి లోపలికి వెళ్లిపోయింది. అమ్మాయిలు చూస్తూ చెట్ల వెనకాల దాక్కున్నారు. ఆ మంత్రి రోలాండ్ కొడుకు కదా? అవును, అతన్ని కిడ్నాప్ చేశారు. మనం గ్రామస్తులకు తప్పక చెప్పాలి. లీనా, నువ్వు వెళ్ళి నాన్నకు మరియు చీఫ్ కి చెప్పేసే. అప్పటి వరకు నేను ఇక్కడ గుహపై నిఘా ఉంచుతాను. నువ్వు సురక్షితంగా ఉంటావా? నేను ఈ చెట్టును పైకి ఎక్కి కొమ్మలలో దాగి ఉంటాను. ఇప్పుడు వెళ్ళు, ఇంకా గుర్రాలను కూడా తీసుకెళ్ళు. జాగ్రత్తగా. లీనా తిరిగి గ్రామానికి వెళ్లి చీఫ్కు అన్ని వివరంగా చెప్పడానికి ప్రయత్నించింది. కానీ చీఫ్ వినలేదు. నువ్వు మరియు నీ సోదరి ఇక్కడికి అనుమతించబడరు, గుర్తుందా? అయితే చీఫ్, మీకు చెప్పడానికి ఇది చాలా ముఖ్యమైన విషయము. వెళ్ళిపో చిన్నపిల్ల. చీఫ్ ఆమె మాటల్ని విన్నప్పుడు లీనా అకస్మాత్తుగా మంత్రి రోలాండ్ వద్దకు పరిగెత్తి అతనికి అన్నీ చెప్పింది. మంత్రి మరియు గ్రామస్తులు అడవిలోని ఆ ప్రదేశానికి పరిగెత్తారు. లీనా వారిని తీసుకెళ్ళింది. నాన్సీ ఆమె చివరిగా చూసిన వారి గురించి చెప్పింది. వాళ్ళు మీ కొడుకును ఆ గుహల్లో ఉంచి బండ్లల్లో వస్తువులను ఎక్కించుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడే బయలుదేరబోతున్నారని అభిప్రాయం. గ్రామస్తులు మరియు గార్డ్స్ గుహలపై దాడి చేశారు. కిడ్నాపర్లని ఖైదీలుగా చేసుకుని మంత్రి రోలాండ్ కొడుకుని రక్షించారు. నేను మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను అమ్మాయిలు. నా పిల్లవాడు క్షేమంగా ఉన్నాడు అంటే అది కేవలం నీ కుమార్తెల వల్లే జొనథన్. చీఫ్, మీ గ్రామంలో అమ్మాయిలింత స్వాతంత్రంగా ఉండడం చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. నేను కాదు మినిస్టర్, జొనథన్ మరియు అతని కుమార్తెలే మాకు విలువైన పాఠాన్ని నేర్పించారు. జొనథన్, మీరు చెప్పింది నిజమే. అమ్మాయిలు అబ్బాయిలు చేయగలిగేది ఏదైనా వారు చేయగలరు మరియు వారు దానికి అనుమతించబడాలి కూడా. అమ్మాయిలైనా లేదా అబ్బాయిలైనా మరొకరి కంటే బలంగా లేదా బలహీనంగా ఉండరు. ఇద్దరూ ఏదైనా చేయగలరు, ఏదైనా.
అబ్బాయిలు వండగలరు మరియు అమ్మాయిలు గుర్రపు స్వారీ చేయవచ్చు లేదా మరేదైనా ఉపయోగకరంగా ఉన్నంత వరకు చేయవచ్చు